అందరికీ నమస్కారం అండి. నా పేరు గణేష్. నేను ఈరోజు మీతో ఈ వీడియోలో గ్రూప్ 4కి సంబంధించి జనరల్ స్టడీస్లో మనం ఒక టాపిక్ నేర్చుకుందాం, బేసిక్స్. ఆ బేసిక్స్ ఏంటంటే మీకు తెలిసిన విషయమే. ఏంటంటే మనకి చాలా టాపిక్స్ ఉన్నాయి. జనరల్ స్టడీస్ చదవడం అంటే అంత ఈజీ ఏం కాదు. అయితే ఈరోజు నాకు తెలిసినంత వరకు, నాకున్నంత నా స్థాయికి ఎంతవరకు చెప్పగలను అంతవరకు నేను ఈ వీడియోలో మీకు న్యాయం చేస్తాను. అయితే ఈరోజు మనం జనరల్ స్టడీస్లో భాగంగా 6th టాపిక్. ఆ టాపిక్ ఏంటంటే ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ విత్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. అంటే అర్థం ఏంటంటే భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఆర్థిక పరంగా ఎలా డెవలప్ చెందింది, అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్మెంట్ ఎలా ఉంది అనే విషయాలపైన నేర్చుకోవాలి. అనే విషయాలపైన కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అయితే ఇవ్వబడతాయండి. అయితే మనం లేట్ చేయకుండా ముందుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. 6th టాపిక్లోకి వచ్చేటప్పటికి మనం ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ విత్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. అవేంటో చూద్దాం ఒకసారి. రైట్. స్వతంత్రం అనంతరము అభివృద్ధి ప్రణాళికలు. భారతదేశం ఆర్థిక పరిస్థితి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎలా ఉంది, స్వతంత్రం రావడానికి ముందు ఎలా ఉంది అనే కొన్ని చిన్న విషయాలను మనం నేర్చుకొని ఆ తర్వాత ప్రణాళికల్లోకి వెళ్ళిపోతాం. రైట్. భారతదేశ ఆర్థిక అంశాలలో చెప్పుకోదగ్గ విషయాలు ఏంటంటే ప్రణాళికలు. ఈ ప్రణాళికల ద్వారానే భారతదేశం ఆర్థిక అభివృద్ధి ఎలా సాధించింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి. కొన్ని విషయాలు అయితే మనం బట్టేయాలి కూడాను. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ ఇందులో నుంచి రిపీట్ అవుతాయి. దయచేసి అందరూ కేర్ఫుల్గా వినాలి. అంటే నాకున్నంత వరకు నాకున్నంత నాలెడ్జ్ వరకు నేను న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఇది మనకి ఫస్ట్ క్లాసు. కొంచెం మనకి ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటే చెప్పాలి మీరు. అలాగే నాకు కూడా ఫస్ట్ టైం ఆన్లైన్ క్లాస్ చెప్పడము, ఆన్లైన్ వీడియో షూటింగ్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైము. మరి ఎలా వస్తుందో ఏంటి అనేది కూడా నాకు పూర్తిగా అవగాహన లేదు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో ఇంకా మనం లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదామండి. స్వతంత్రం అనంతరం అభివృద్ధి ప్రణాళికలు మనకు సుమారుగా 12 ప్రణాళికలు అయితే ఉన్నాయండి. ఇప్పుడు మనం 1951 నుంచి 2015 వరకు కూడా ఈ ప్రణాళికలు అనేవి పంచవర్ష ప్రణాళికలు అంటాము. అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇలా వచ్చేవన్నమాట. అయితే ఈ ప్రణాళిక ఎలాగా మనం డెవలప్ చేసుకున్నాము అనేది దాని గురించి మనం ఒకసారి చూద్దామండి. ప్రపంచంలోనే మొట్టమొదటిగా ప్రణాళికలు రూపొందించిన దేశం ఏదంటే రష్యా అండి. రష్యా ఎప్పుడు ఈ ప్రణాళిక స్టార్ట్ చేసిందంటే 1928లో ప్రణాళికలు అనేది ప్రవేశపెట్టడం జరిగిందండి. ఈ 1928లో ఎవరు ప్రవేశపెట్టారంటే అప్పటి ఎవరైతే ఉన్నారో రష్యా దేశానికి అధ్యక్షుడిగా స్టాలిన్ దీన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి. 1929లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా యుఎస్ఏలో వాల్ స్ట్రీట్లో ఆర్థిక మాంద్యం వచ్చిందండి. ఇది క్రమేపీ ఏం జరిగింది, ప్రపంచ దేశాలకు విస్తరించింది. కానీ
రష్యాలో ఈ ఆర్థిక మాన్యం అనేది రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఆ దేశం ముందస్తు ప్రణాళికలను రచించుకొని ఆర్థిక మాన్యాన్ని ఎలా తట్టుకోవాలో ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళింది. ప్రపంచ దేశాలన్నిటికీ ఆర్థిక మాన్యం వచ్చింది, కానీ ఒక్క రష్యాకి మాత్రం ఆర్థిక మాన్యం అనేది రాలేదు. దీనివలన ఏమైందంటే ప్రపంచ దేశాలన్నీ కూడా రష్యా అనుసరించిన ప్రణాళికల వైపు మొగ్గు చూపాయి అన్నమాట. అయితే ఇందులో భాగంగానే భారతదేశం కూడా రష్యా నుండి ప్రణాళికలను స్వీకరించి రాజ్యాంగేతర ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసింది. క్వశ్చన్ చూడండి, ఇది మరోసారి చెప్తాను, చాలా ఇంపార్టెంట్ పాయింట్. భారతదేశం ఏ దేశం నుండి ప్రణాళికలను స్వీకరించింది అంటే రష్యా నుండి స్వీకరించిన ప్రణాళికలను ఎలా రూపొందించింది అంటే రాజ్యాంగేతర ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. మరి రాజ్యాంగేతర ప్రణాళిక సంఘం అంటే ఏంటి అంటే రాజ్యాంగంలో దీనికంటూ ఒక పర్టికులర్ ఆర్టికల్ కానీ దీని గురించి ఎక్కడ రాజ్యాంగంలో ప్రస్తావించడం జరగదు అని అర్థం రాజ్యాంగేతర ప్రణాళిక అంటే. అయితే మళ్ళీ ఆర్థిక మాన్యం ఎప్పుడు వచ్చిందంటే 2008లో వచ్చిందండి. ఆర్థిక మాన్యం ఎప్పుడు వచ్చిందండి? 2008లో ఆర్థిక మాన్యం మళ్ళీ వచ్చింది. అప్పుడు కూడా ఆర్థిక మాన్యం ఇప్పటి వరకు కూడా ఆర్థిక మాన్యం సంభవించిన దేశం ఏదైనా ఉంది అంటే అది ఒక్క రష్యా మాత్రమేనండి. అందరూ గుర్తించవలసిన విషయం. ఓకే అండి. సో ఇది ప్రణాళికలు ఏ దేశము ఫస్ట్ స్టార్ట్ చేసింది, భారతదేశం ఆ ప్రణాళికలను ఎలా స్వీకరించింది, అసలు ప్రణాళికలు ఎందుకు అవసరమయ్యాయి అనే విషయాలు మనం ఇప్పుడు చూసాం. అయితే ప్రణాళిక నిర్వచనం ఏమీ అడగడు, కానీ అయితే ప్రణాళిక అంటే ఏంటో తెలుసుకోవడం కోసం మనం జస్ట్ ఒక నిర్వచనం చూద్దాం. అదేంటంటే ప్రణాళిక నిర్వచనం: ఒక దేశం కొన్ని నిర్ణీత లక్ష్యాలను ఒక నిర్ణీత కాలానికి సంబంధించి లక్ష్యాలను సాధించడానికి రూపొందించి అమలు చేసేవే ప్రణాళికలు అంటారు. ఓకే అండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఒక దేశం కొన్ని నిర్ణీత లక్ష్యాలను ఒక నిర్ణీత కాలానికి సంబంధించి లక్ష్యాలను సాధించడానికి రూపొందించి అమలు చేసేవే ప్రణాళికలు అని అంటారు. ఓకే, ఇక్కడికి ప్రణాళికలు అంటే ఏంటి, ప్రణాళికలను ఎలా మనం గ్రహించాము, ప్రణాళికలు రూపొందించిన దేశం ఏది, ఇలాంటి విషయాలను మనం చూసాం. స్వాతంత్ర్యానికి పూర్వం భారతదేశంలో ప్రణాళిక విధానం ఏ విధంగా ఉండేదో చూద్దాం. భారతదేశానికి ప్రణాళికలు అవసరమని చెప్పిన జాతీయ నాయకుడు ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్. అండి. భారతదేశానికి మొట్టమొదటిగా ప్రణాళిక అవసరమని చెప్పిన జాతీయ నాయకుడు ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్ అండి. భారతదేశానికి ప్రణాళికా పితామహుడు ఎవరు అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య అండి. కనిపించబడద్దు. భారతదేశానికి ప్రణాళికా పితామహుడు ఎవరంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య అండి. భారతదేశానికి ప్రణాళిక మార్గదర్శి ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ, అప్పుడు ప్రధాని. క్లారిటీ ఉందండి. భారతదేశ ప్రణాళికలకు మార్గదర్శి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. భారతదేశ ప్రణాళికా పితామహుడు అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. భారతదేశానికి ప్రణాళిక అవసరమని చెప్పిన
మొట్టమొదటి జాతీయ నాయకుడు ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్. ఈ 3 పాయింట్ల మీద క్లారిటీ వచ్చింది కదండి. రైట్. ప్రణాళిక సంబంధించి వివిధ అంశాలను 1934 సంవత్సరంలో భారతదేశ ప్రణాళికాబద్ధ వ్యవస్థ, ఇంగ్లీష్లో ఏమంటామంటే ప్లానెడ్ ఎకనామిక్ ఫర్ ఇండియా, చాలా 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 ఇంపార్టెంట్ బిట్ ఇది. గుర్తు పెట్టేసుకోవాలి, వెంటనే మైండ్లో పెట్టేసుకోవాలి. రైట్. ఈ ప్లానెడ్ ఎకనామిక్ ఫర్ ఇండియా అనే గ్రంథాన్ని ఎవరు రచించారంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ప్లానెడ్ ఎకనామీ ఫర్ ఇండియా అనే గ్రంథాన్ని ఎవరు రచించారంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. నేను కొన్ని పదాలు షార్ట్కట్లో రాశాను. ఎందుకు రాశానంటే ఎక్కువ అయిపోతుందని, నాకు అర్థమయ్యేలాగా నా నోట్స్ని ప్రిపేర్ చేసుకున్నాను. సో మీరు ఎవరైనా క్లాస్ విన్న తర్వాత నోట్స్ నేను చెప్పేవి షార్ట్కట్లు అర్థం కాకపోతే ఒకటికి 2 సార్లు మన వీడియో చూస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఆ ప్రణాళిక సంబంధించిన వివిధ అంశాలను 1934 సంవత్సరంలో భారతదేశపు ప్రణాళికాబద్ధ వ్యవస్థ, దీన్ని ఇంగ్లీష్లో ప్లానెడ్ ఎకనామీ ఫర్ ఇండియా అనే గ్రంథంలో రాయడం జరిగింది. ఆ గ్రంథం ఎవరు రచించారంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఎవరండి? భారతదేశ ప్రణాళిక పితామహుడు ఎవరు అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. రైట్. ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది కదండి. ఇప్పుడు చూద్దాం. ఏ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, ఇది ఎవరు రచించారు? ఇది కూడా ఒక అదేనండి. అయితే ఇది ఎవరు రూపొందించారంటే ఏ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఏ ప్లానెడ్ ఎకనామిక్ ఫర్ ఇండియా. ఈ గ్రంథాన్ని రచించింది మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఏ ప్లాన్ ఫర్ ఎకనామీ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, ఇది ఎవరు రచించారు అంటే ముంబైకి చెందిన 8 మంది పారిశ్రామికవేత్తలు రూపొందించారండి. ఇది ఏ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. ఓకే. ఏ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, దీన్ని ఎవరు రూపొందించారు అంటే ముంబైకి చెందిన 8 మంది పారిశ్రామికవేత్తలు రూపొందించారు. రైట్. దీన్ని బాంబే ప్లాన్ అని, టాటా బిర్లా ప్లాన్ అని కూడా అంటారు. అయితే ఈ ప్లాను దేనికి ప్రాధాన్యత ఇచ్చింది అంటే మౌలిక భారీ పరిశ్రమలకు ఏర్పాటు చేయడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిందండి. మౌలిక భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి రూపొందించిన ప్లాన్ ఏదంటే బాంబే ప్లాన్ లేదా టాటా బిర్లా ప్లాన్ అని కూడా అంటాం. అయితే తర్వాత కొంతమంది కొన్ని ప్రణాళికలను రచించారు. ఆ రచించిన దాంట్లో కొన్ని మనం చెప్పుకోదగ్గ ఏంటంటే గాంధీ ప్రణాళిక ఒకటి, ప్రజా ప్రణాళిక ఒకటి, సర్వోదయ ప్రణాళిక ఒకటి, పేపర్ ప్లాన్ ఒకటి. గాంధీ ప్రణాళిక చూడండి. గాంధీ ప్రణాళిక, ఈ గాంధీ ప్రణాళికను ఎవరు రూపొందించారంటే 1944లో గాంధీ సిద్ధాంతాలను దృష్టిలో ఉంచుకుని 1944లో గాంధీ సిద్ధాంతాలను దృష్టిలో ఉంచుకుని ఎవరు రూపొందించారంటే శ్రీమన్నారాయణ అగర్వాల్. ఇప్పుడు మీకు ఎగ్జామ్లో దీని మీద క్వశ్చన్ ఎలా కడతారంటే గాంధీ ప్రణాళికను ఎవరు రూపొందించారు అని క్వశ్చన్ ఇచ్చి దాంట్లో ఫస్ట్ ఏ గాంధీ, బి నెహ్రూ, సి శ్రీమన్నారాయణ, డి ఎంఎన్ రాయ్ ఇలా ఇస్తారు. మనం గాంధీ ప్రణాళిక అనగానే క్లారిటీ లేకపోతే వెంటనే ఏం చేస్తామంటే గాంధీ రూపొందించి ఉంటాడు అని గాంధీ అని ఆప్షన్ ఎంచుకుంటాం. సో మనం చాలా జాగ్రత్తగా వినాలి.
చాలా జాగ్రత్తగా వినాలి ప్రతి పాయింట్ కూడా. ఇది ప్రతి పాయింట్ బేసిక్ పాయింట్ మనం చర్చించుకుంటున్నాం. అందులో భాగంగానే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ని నేను బుక్ నుండి కాపీ చేసి ప్రిపేర్ చేయడం జరిగింది. సో మీరు దీంట్లో కూడా మళ్ళీ ఇంపార్టెంట్ వెతకాలని చూడొద్దు, ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. సో ప్రతి పాయింట్ మీరు జాగ్రత్తగా వినాలి. అయితే గాంధీ ప్రణాళిక 1954లో గాంధీ సిద్ధాంత 1944లో గాంధీ సిద్ధాంతాలను దృష్టిలో ఉంచుకొని శ్రీమన్నారాయణ అగర్వాల్ 3500 కోట్లతో రూపొందించారు. అంటే ఏంటంటే ఆ ప్రణాళికకు, గాంధీ ప్రణాళికకు సుమారుగా 3500 కోట్లు ఖర్చు అవుతుంది. దాన్ని వివిధ రంగాలకు సర్దుబాటు చేయడానికి కోసం ఎన్ని కోట్లు అవసరం అవుతుందని ముందుగానే అంచనా వేసి ఈ ప్లాన్ తయారు చేయడం జరిగింది. ఎన్ని కోట్లు అంటే 3500 కోట్లు అండి. రైట్. మరి ఈ ప్రణాళిక దేనికి ప్రాధాన్యత ఇచ్చిందండి? దేనికి ప్రాధాన్యం ఇచ్చింది? వ్యవసాయ రంగానికి మరియు కుటీర పరిశ్రమకి, చేనేత పరిశ్రమకి, హస్తకళలకు ప్రాధాన్యం ఇచ్చిందండి. అయితే బొంబే ప్లాన్ దేనికి ప్రాధాన్యత ఇచ్చిందండి? మౌలిక భారీ పరిశ్రమల ఏర్పాటుకు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ముంబైలో ఉన్న పారిశ్రామికవేత్తలందరూ కలిసి రూపొందించారు కాబట్టి వాళ్ళందరూ కూడా భారీ పరిశ్రమలు వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో దీనికి ఇచ్చారండి. కానీ గాంధీ ప్రణాళికలు దేనికి ఇచ్చారంటే వ్యవసాయ రంగానికి, కుటీర పరిశ్రమకి, చేనేత పరిశ్రమకి, హస్తకళలకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందండి. అయితే ఈ గాంధీ ప్రణాళికకు అత్యంత తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్రణాళిక అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్రింది ప్రణాళికలో అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన ప్రణాళిక ఏది అంటే గాంధీ ప్రణాళిక, బొంబే ప్రణాళిక, ప్రజా ప్రణాళిక, సర్వోదయ ప్రణాళిక అని మీకు ఆప్షన్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. సో మనకు గాంధీ ప్రణాళిక అత్యంత తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్రణాళికగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ప్రజా ప్రణాళిక. ఈ ప్రజా ప్రణాళికను 1945లో ఎంఎన్ రాయ్ ప్రజా ప్రణాళిక. ఎంఎన్ రాయ్ అనగానే ప్రజా ప్రణాళిక గుర్తు రావాలి. ఇండియన్ లేబర్ ఫెడరేషన్కి చెందిన ఇతను. ఈ ఎంఎన్ రాయ్ దేనికి సంబంధించిన వారంటే ఇండియన్ లేబర్ ఫెడరేషన్కి సంబంధించిన వ్యక్తి అండి. ఈయన ప్రజా ప్రణాళిక రూపొందించారు. అయితే ఈ ప్రజా ప్రణాళిక అని ఉంది కాబట్టి ఇది ఏ లక్షణాలతో కూడుకుని ఉందంటే సామ్యవాద లక్షణాలతో కూడుకుని ఉంది. ఏ లక్షణాలండి? సామ్యవాద లక్షణాలు. ఓకే, రైట్. ఈ ప్రజా ప్రణాళిక ఏం చెప్పిందంటే పరిశ్రమలన్నీ ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి. రైట్. ప్రభుత్వం పరిశ్రమలను స్థాపించాలి. ఆ స్థాపించిన పరిశ్రమలు ఎవరి ఆధీనంలో ఉండాలంటే ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. అలాగే పరిశ్రమలు కూడా జాతీయకరణం చేయాలి. మరియు ఇంకో పాయింట్ ఏం చెప్పిందంటే వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలి. ఈ 3 లక్షణాలు ప్రజా ప్రణాళికకి సంబంధించినవి. ఇంకా 4వది వచ్చేటప్పటికి సర్వోదయ ప్రణాళిక. 1950 జనవరి 1న రూపొందించారు. దీన్ని ఎవరు రూపొందించారంటే లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ. దీన్ని ఎవరు రూపొందించారు? లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ రూపొందించారు. ఇది ఎవరి సిద్ధాంతాలకు, ఎవరి ఆలోచనలకు, ఎవరి ఆశయాలకు అనుగుణంగా తయారు చేశారంటే ఆచార్య వినోబా భావే గాంధీ ఆశయాలకు అనుగుణంగా తయారు చేశారు. అంతే అండి. దీంట్లో మనం పెద్ద చెప్పుకోవాల్సిన అంశాలు ఏమీ లేవు. కానీ సర్వోదయ ప్రణాళికలో ఎప్పుడు రూపొందించారంటే 1950 జనవరి 1.
లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు దీన్ని రూపొందించారు. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు ఏ ప్రణాళిక రూపొందించారంటే సర్వోదయ ప్రణాళిక. ఓకే, ఇది ఎవరి సిద్ధాంతాలకు ఆధారంగా రూపొందించారు అంటే ఆచార్య వినోబావే గాంధీ ఆశయాలకు అనుగుణంగా తయారు చేశారు. రైట్, క్లారిటీ వచ్చింది కదండి. నెక్స్ట్ పేపర్ ప్లాన్. పేపర్ ప్లాన్ అంటే ఏంటంటే స్వతంత్రానికి ముందు రూపొందించిన ప్రణాళికను పేపర్ ప్లాన్ అంటారు. ఈ ప్లాన్స్ ప్రభుత్వం అమలుపరచలేదండి. స్వతంత్రానికి ముందు రూపొందించిన ప్రణాళికలను ఏమంటారంటే పేపర్ ప్లాన్స్ అంటారండి. ఈ ప్లాన్స్ను ప్రభుత్వం అమలుపరచలేదు. రైట్, ఇదంతా కూడా ఏంటంటే స్వతంత్రానికి ముందు అంటే 1947కి ముందు ఇదంతా జరిగింది. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి నెహ్రూ ప్రభుత్వం ఏం చేసింది, ఎలా చేసింది అనేది మనం ఒకసారి చూద్దాం. 1900 ప్రణాళిక సంఘం గురించి కొన్ని విషయాలు. 1950లో ఫిబ్రవరి 15న అప్పటి ఆర్థిక మంత్రి ఆర్కే సన్ముఖ్ చెట్టి ఎవరండి? అప్పుడు ఆర్థిక మంత్రి ఎవరండి? స్వతంత్రం వచ్చిన తర్వాత ఆర్కే సన్ముఖ్ చెట్టి ప్రణాళిక సంఘం ఏర్పాటు గురించి ప్రకటన చేశారండి. ఒక ప్రకటన అయితే చేశారు. ఇలా ప్రణాళిక సంఘం మనం ఏర్పాటు చేసుకుందాము అని ఒక ప్రకటన అయితే చేశారు. ఎవరు చేశారు? అప్పటి ఆర్థిక మంత్రి సన్ముఖ్ చెట్టి. రైట్, ఎప్పుడు చేశారు? 1950 ఫిబ్రవరి 15న. తర్వాత 1950 మార్చి 15న ప్రణాళికా సంఘం అనేది ఏర్పాటైందండి. ప్రణాళికా సంఘం ఏర్పాటు. రైట్, 1950 మార్చి 15న ఏమి ఏర్పడింది అంటే ప్రణాళిక సంఘం ఏర్పడింది. ఇది రాజ్యాంగేతర సంస్థ. ముందుగానే చెప్పుకున్నాం, ఇది చట్టబద్ధమైన సంస్థ కాదు. ఏంటి? ప్రణాళిక సంఘం ఇది రాజ్యాంగేతర సంస్థ, చట్టబద్ధమైనది కాదు. ఇది ఒక అడ్వైజరీ బోర్డు మాత్రమే. ఇది ఎలాంటిదండి? అడ్వైజరీ బోర్డు మాత్రమే. ప్రణాళికా సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. దీని గురించి రాజ్యాంగంలో ఎక్కడా పొందుపరచబడలేదు. ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోవడం కోసం, భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకోవడం కోసం ఒక సంఘం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాజ్యాంగేతర సంస్థ. రైట్, ప్రణాళికా సంఘం యొక్క భవనం పేరు ఏంటంటే యోజనా భవన్ అండి. ప్రణాళికా సంఘం ఉంటుంది కదా, దానికి సంబంధించిన ఒక భవనం ఉంటుంది కదా, దాని పేరు ఏంటంటే యోజనా భవన్. యోజనా భవన్ అంటారు. ప్రణాళికా సంఘం ఈ భవన్లో ఉండి ప్రణాళికను రూపొందిస్తుంది అన్నమాట. దీని అధ్యక్షుడు ఎవరంటే ప్రధానమంత్రి అండి. ప్రణాళికా సంఘానికి అధ్యక్షుడిగా ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి ఉంటారు. రైట్, దీనికి ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఉంటారు. అందులో ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, ప్రణాళిక మంత్రి, వీళ్ళ ముగ్గురు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారండి. నిజానికి దీనికి అధ్యక్షుడు, కార్యనిర్వహణాధికారి ప్రధాని చెప్పుకోవడానికి, కానీ వాస్తవంగా ఆ పని చేసేది ఎవరంటే డిప్యూటీ చైర్మన్ అండి. వాస్తవ కార్యనిర్వాహక అధికారి ఎవరంటే డిప్యూటీ చైర్మన్ అండి. పేరు ప్రకారం అధికారరీత్యా ప్రధానమంత్రి చైర్మన్గా ఉంటారు, కానీ ఆయన చేస్తున్నట్టుగా వాస్తవ కార్యనిర్వహణ అధికారం అంతా ఎవరు నిర్వహిస్తారంటే డిప్యూటీ చైర్మన్. ఓకే,
దీన్ని ప్రణాళిక సంఘాన్ని ఆర్థిక క్యాబినెట్ అని కూడా అంటారండి. ప్రణాళిక సంఘాన్ని ఆర్థిక క్యాబినెట్ అని కూడా అంటారు. దీని యొక్క ప్రధాన విధి ఏంటంటే ప్రణాళికలు తయారు చేయడం, అంతే. ప్రణాళికలను తయారు చేయడం. దీని యొక్క ప్రధాన విధి ఏంటంటే ప్రణాళికను తయారు చేయడం, రైట్. మొట్టమొదటి ప్రణాళిక చైర్మన్ ఎవరు అంటే అప్పటి ప్రధాని ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆయనే. కానీ ఫస్ట్ ప్లాన్ డిప్యూటీ చైర్మన్ ఎవరంటే గుల్జార్లాల్ నందా. గుల్జార్లాల్ నందా. గుల్జార్లాల్ నందా అండి ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ అండి. ఫస్ట్ చైర్మన్ ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. అంటే ఫస్ట్ చైర్మన్ ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ అండి. ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ ఎవరంటే గుల్జార్లాల్ నందా. అయితే ప్రణాళిక సంఘానికి చివరి చైర్మన్ ఎవరు అంటే పిఎం నరేంద్ర మోడీ అండి. డిప్యూటీ చైర్మన్ చివరి వ్యక్తి ఎవరంటే మాంటేన్ సింగ్ అహూల్వాలియా. ఈయన 2 సార్లు చేశారండి, డిప్యూటీ చైర్మన్గా 2 సార్లు చేశారు. అంటే ఎందుకు చివరి అని అయిందంటే 2015లో మనకి ఈ ప్రణాళిక అనేవి సంఘాన్ని అనేది రద్దు చేయడం జరిగింది. సో మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 12వ ప్రణాళిక మధ్యకాలంలో ఈ ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ అనే ఒక దాన్ని తీసుకురావడం జరిగింది. నీతి ఆయోగ్ అనే ఒక కమిటీ లాంటి దాన్ని తీసుకురావడం జరిగింది. సో అదేంటంటే నరేంద్ర మోడీ గారు రాకతో ఇది ఏమవుతుందంటే ప్రణాళిక సంఘం ఆపివేయబడుతుంది అన్నమాట. దీని స్థానంలో కొత్త తీసుకురాబడుతుంది. అయితే ఈ ప్రణాళికలను ఆమోదించడం, అవి చేసిన ముసాయిదాలను పరిశీలించడం, ఇవన్నీ కూడా ఒక సంస్థ చూస్తుంది. ఆ సంస్థ పేరే జాతీయ అభివృద్ధి మండలి. జాతీయ అభివృద్ధి మండలి ఎప్పుడు ఏర్పడిందంటే 1952 ఆగస్టు 6న ఏర్పడింది. ఇది కూడా రాజ్యాంగేతర సంస్థ, సలహా సంస్థగా చెప్పచ్చు. దీని మొట్టమొదటి సమావేశం ఎప్పుడు జరిగిందంటే 1954లో జరిగింది. 1954లో జరిగింది. జాతీయ అభివృద్ధి మండలి అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ 2 సంవత్సరాలకు ఒకసారి సమావేశం అవుతుంది. ఇది ఏం చేస్తుందంటే దీని ప్రధానమైన ఏంటంటే ప్రణాళిక సంఘం రూపొందించిన ప్రణాళికలను సమీక్షిస్తుందండి. ప్రణాళికా సంఘం రూపొందించిన ప్రణాళికలను పరిశీలిస్తుంది అండ్ పరిశీలన చేసి ఆమోదించడం చేస్తుందండి. ప్రణాళికా సంఘం కంటే ఎన్డీడీసీ అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కే ఎక్కువ అధికారాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రణాళిక సంఘం రూపొందించిన ప్రణాళికలను ఎన్డీడీసీ మార్చేయచ్చు. ఆ అధికారం ఎవరికి ఉందంటే ఎన్డీడీసీకి ఉంది. సో ఈ ఎన్డీడీసీని సూపర్ క్యాబినెట్ అని కూడా అంటారండి. ఈ ఎన్డీడీసీని ఏమంటారండి? సూపర్ క్యాబినెట్ అని కూడా అంటారు. ఇక్కడితో మనం ప్రణాళికకు సంబంధించిన వివిధ అంశాలను చర్చించాము. తర్వాత రేపు ఏం చేస్తామంటే నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తామంటే ఫస్ట్ ప్లాన్ అంటే మొదటి పంచవర్ష ప్రణాళిక గురించి తెలుసుకుందామండి.
మొదటి పంచవర్ష ప్రణాళిక గురించి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్లు, అవన్నీ నేర్చుకోవాలి. అలాగే మొదటి పంచవర్ష ప్రణాళికలో ఏ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది, ఏ అంశాలని బేస్ చేసుకుని అనేది రూపొందించింది అనే విషయాలు నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ సొంత అకాడమీ.